నైజాం పాలనలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు గురై మానసికంగా ఆవేదన చెంది అనేక పోరాటాలు చేసి స్వతంత్ర భారతదేశంలో కలవడం. దాంట్లో సిపిఐ పార్టీ పాత్ర గణనీయమైంది. కొన్ని వేల మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసి నైజాం రాజు పాలన నుంచి విముక్తి జరిగింది. అదే తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని తెలంగాణ ప్రజలందరూ అనేక సందర్భంలో పోరాటాలు చేసినప్పుడు అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చాలా కష్టతరం. తదుపరి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసి ఈ సందర్భంలో ఆనాడు పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు ఉద్యోగాల విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించడం అనేక కారణాల వల్ల విద్యార్థులు వెనుకబడి ఉండాల్సిన సందర్భంలో అనేక పోరాటాలు చేసిన ఫలితమే మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సాధించడం అనేది జరిగింది. తదుపరి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కేసీఆర్ గారు కూడా పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా మేము గౌరవిస్తాం. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఎవరైతే ప్రజలు దొరల పాలన జరగకూడదు, స్వేచ్ఛగా పాలన ఉండాలని అనుకున్నారు, దానికి వ్యతిరేకంగా కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో దొరల పాలన ప్రాంతీయ పార్టీ పద్ధతుల్లో ఒక దొరగా సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఒక గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న ఇతర సంఘాల నాయకులు కానీ గౌరవించకుండా బడి ఘోరం దగ్గరే ఉండి కాపురాలు కాసి ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేని సందర్భాలు మేము అనేక సార్లు చూసాం. తెలంగాణ మాదిరిగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగా మేము అనేక సందర్భాల్లో మనకు స్వతంత్రం వచ్చినాక అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి సమస్యలు తీసుకెళ్లి ఎన్నో పరిష్కరించుకున్నటువంటి వృత్తులు మనకు ఉన్నాయి. అవన్నింటిలో పాల్గొనాల్సినటువంటి చరిత్ర. అయినా కూడా సిపిఐ పార్టీ అనేక సందర్భంలో బీజేపీ పార్టీని రానియకూడదు, పాలన రాకూడదు, ప్రజాస్వామ్య పద్ధతులు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని ఎంత వెనక్కి అడిగేసి ముందుకెళ్ళినా కూడా దొర అనే అక్షరంతో సిపిఐ పార్టీని కూడా లెక్క చేయవలసిన సందర్భాలు అనేక చూసాం. తదుపరి ఎన్నికల్లో దొరల పాలన ఉండకూడదు, దొరల పాలన అంతం చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దొరల పాలనకు ముగింపు పలుకుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లౌకికమైన పార్టీ భారతదేశ ప్రజల కోసం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన రావడం తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ స్వతంత్రం వచ్చిందనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వివిధ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛందమైన సంస్థలు కూడా ఆశించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2వ తారీఖు 10 సంవత్సరాలు పూర్తిగా వెళ్ళి 11వ సంవత్సరాలు శతాబ్దం పాలనలో ప్రజలను మర్చిపోయి పాలన కొనసాగించాలని ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించారో వాళ్ళ ప్రజల అభిప్రాయం కంటే ప్రభుత్వాన్ని నడపాలని ఆ విధమైన నడక ఈనాడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నడిపిస్తే మేము చివరి వరకు మద్దతుగా మీకు ఉంటాం. ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలను పట్టించుకోకుండా మీ స్వార్థ ప్రయోజనాల కోసమే మీరు పనిచేస్తే మిమ్మల్ని నిలదీయటందుకు కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో ట్రైబల్ నాన్ ట్రైబల్ అనే వాళ్ళు ఒక అన్నదమ్ములు
అన్నదమ్ముల్లా కలిసి ఉండే మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని ప్రతి స్థాయి కార్యకర్తలు అరుసుగా తీసుకుని ప్రజల్ని వేధిస్తున్నారు. ప్రజల ఎడల చిన్న చూపు చూస్తున్నారు, దోపిడీ జరుపుతున్నారు. అలాంటి వాటికి అవకాశం గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఇంకా గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను చేస్తున్నాను. ఎవరు శాశ్వతం కాదు, కానీ మంచి చెడు మాత్రం శాశ్వతం. ఈ ప్రాంత ప్రజలను కాపాడేటంలో కమ్యూనిస్ట్ పార్టీ గత 55 సంవత్సరాల పైన అండగా ఇప్పుడు కూడా అండగా ఉంటాం.